మదర్ తెరిసా మీద అసభ్యకరమైన కామెంట్స్ చేశారు పరిపూర్ణానంద స్వామీజీ గారు. వారి గురించి మాట్లాడటానికి ఇష్టపడుతున్నాను. ప్రతి మతంలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. ప్రతి పార్టీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డవాళ్ళు ఉంటారు. అయితే చెడ్డవాళ్ళ విషయంలో ఎవరైనా మాట్లాడినా నేను స్పందించేవాడిని కాదు క్రిస్టియానిటీలో. కానీ మంచి వాళ్ళ విషయంలో కుసంస్కారంగా అసభ్యకరమైన కామెంట్లు పెట్టినా లేకపోతే కామెంట్లు మాట్లాడినా ఈ స్వామీజీ గారి విషయంలో నేను బాధపడుతూ మాట్లాడుతున్నాను. నా పేరు కృష్ణమనాయుడు అలియాస్ కిరణ్ పాల్ అని చెప్తున్నాను. 3 తరాల రాడికల్ ఉన్న కుటుంబాల్లో నేను జైల్లోంచి బయటకు వచ్చిన తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నాను. ఆయన ప్రేమ క్షమాపణ బట్టి ఆయన్ని ఫాలో అవుతున్న జీసస్ క్రైస్ట్ని ఫాలో అవుతున్న మదర్ తెరిసా గురించి భారతరత్న నోబెల్ పీస్ మన భారతదేశ గవర్నమెంట్ ఒక అత్యున్నతమైన పురస్కారాలు ఆమెకు అందిస్తే ఆ మదర్ తెరిసా గురించి ఒక కుసంస్కారమైన కామెంట్లు చేశారు. వారితో మాట్లాడటానికి నేను ఇష్టపడుతున్నాను. రైట్. మదర్ తెరిసాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు శ్రీ పీఠాధిపతి పరిపూర్ణానంద. భారత్ కు చెందిన 50,000 మంది ఆడపిల్లలకు మతం మార్చి విదేశాలకు పంపించారని ఆరోపించారు ఆయన. మదర్ తెరిసాపై పరిపూర్ణానంద టీవీ9 డిబేట్ లో ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. మదర్ తెరేసా గురించి మాట్లాడు. మదర్ తెరేసా గురించి నీకు దమ్ముందా? మాట్లాడు, బయట పెడతా. మదర్ తెరేసా గురించి బయట పెడతా, మాట్లాడు. నువ్వు నీకు దమ్ముందా? మదర్ తెరిసా గురించి మాట్లాడటానికి దమ్ము ఎందుకండి? ప్రేమ కావాలి. కానీ ఏమండి పరిపూర్ణానంద స్వామి గారు, మదర్ తెరిసా గురించి మాట్లాడటానికి దమ్మెందుకు? ఇప్పుడు దావూద్ ఇబ్రహీం గురించి మాట్లాడటానికి దమ్ముందా? లేకపోతే బిన్ లాడెన్ గురించి మాట్లాడటానికి దమ్ముందా? వీరప్పని గురించి మాట్లాడటానికి, వీరప్పను అడవుల్లోకి వెళ్ళి ఆయన బతుకున్నప్పుడు ఆయన కలవటానికి దమ్ముందా? లేకపోతే ఒక డేంజర్ పీపుల్ దగ్గరికి వెళ్ళటానికి దమ్ముందా అనే మాట దమ్ముందా అని మాట్లాడతారు. అయితే ఇక్కడ ఈయన ఏమంటారంటే మదర్ తెరిసా గురించి మాట్లాడటానికి మీకు దమ్ముందా అని ఒక మేధావులకి సవాల్ విసురుతున్నాడు ఈ స్వామీజీ. అయితే నా బాధ ఏంటంటే ఇప్పుడు హిందుత్వంలో మంచి స్వామీజీలు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు, లక్షల కోట్లు వెనకాలేసుకునే వాళ్ళు ఉన్నారు. క్రైస్తవ్యులు కూడా మరి దేవుణ్ణి యేసుప్రభుని అడ్డం పెట్టుకుని డబ్బు సంపాదించే వాళ్ళు ఉన్నారు. మరి ఎంతోమంది నాకులాగా అపోస్తుల్లాగా ఉన్న ఆస్తులన్నీ నేను 7 ఎకరాలు అమ్మిన వ్యక్తిని. అయితే ప్రభు కొరకు మంచిగా బతుకుతున్న వ్యక్తులు. అయితే ఇక్కడ ఈయన ఏమంటారంటే మదర్ తెరిసా గురించి మాట్లాడుతున్నారు, ఈయన దమ్ము గురించి మాట్లాడుతున్నారు. నేను ఈ స్వామీజీ గురించి అడుగుతున్నాను, మరి అంటరాని వాళ్ళని అంటుకుంటే దమ్ముందా మీకు? నేను చాలా మంది పీఠాధిపతులు దేవుళ్ళ గురించి సంగతి పక్కన పెట్టండి, దేవుళ్ళ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనుషులు కొట్టుకోవాల్సిందేనా? దైవత్వాల గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మనుషులు దేవుళ్ళ గురించి గొడవ వాళ్ళు చూసుకుంటారు. ది గ్రేట్ వివేకానంద, దేవుళ్ళు ఏ గొప్ప దేవుడు ఎవరు గొప్ప దేవుడు అంటే వాళ్ళకున్న గొడవ, వాళ్ళని బట్టి మనం కొట్టుకోవడానికి వీలు లేదని ఎవరికి ఇచ్చిన విశ్వాసాన్ని వాళ్ళు ఫాలో కావాలి అని చెప్పారు. మన భారతదేశ రాజ్యాంగం మరి ఆర్టికల్స్ క్లియర్గా చెప్పినాయి ఎవరిష్టం ఇచ్చిన మతాన్ని వాళ్ళు అంగీకరించుకోవచ్చు అని. ఈయన ఏమంటారంటే మదర్ తెరిసా మరి 50,000 మందిని మార్చింది, ఇతర దేశాలు ఎగుమతి చేసింది అంటాడు. ఎంత ఒక మాట తెలుసానండి, ఇతర దేశాలు సేవ చేయడానికి సర్వెంట్ చేయడానికి పంపించిన వ్యక్తుల విషయంలో ఈయన ఏమంటారు? వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ స్టేషన్లో సేవ చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? ఈయన రేస్ చేస్తున్నాడు. కొన్ని మాటలు వినండి. మదర్ తెరేసా బయట పెడతా, మాట్లాడతావా నువ్వు నా దగ్గర? మదర్ తెరేసా గురించి బయట పెడతా. ఆవిడికి మళ్ళీ పద్మ ఇది భారతరత్న. ఆవిడికి భారతరత్న ఇచ్చారని ఈయన ఎందుకు బాధపడతాడు? భారతరత్న ఇవ్వడానికి కొంత కమిటీ ఉంటుంది. ఆ కమిటీ ఇచ్చిన వారిని నువ్వు ప్రశ్నించాలి. ఆమె భారతరత్న ఉట్టికెక్కలేని వాడంట స్వర్గానికి ఎక్కాడంట. ఉట్టికెక్కలేనాడు స్వర్గానికి ఎక్కాడంట. ముందు మన ఇంట్లో ఉన్న దాన్ని సరి చేసుకోవడానికి, సంస్కరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. నేను మరలా చెప్తున్నాను చాలాసార్లు. చాలా మంది నన్ను ఎందుకు అడుగుతారంటే, అయ్యా మీరు నాయుడు సామాజిక వర్గంలో యేసుప్రభువుని ఎందుకు నమ్ముకున్నారు? యేసుప్రభువుని నమ్ముకోవడం వల్ల తప్పు చేశారని అడుగుతారు. లేదండి, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమ క్షమాపణ కిందకు వచ్చిన తర్వాత నేను 23 సంవత్సరాల నుంచి ప్రశాంతంగా బతుకుతున్నాను. ఈయన సృష్టికర్తని నేను గుర్తించానని అనేక మందికి చెప్పాను. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనందరం దైవత్వాల గురించి, దైవత్వాల గొప్పతనం గురించి నేను మాట్లాడటానికి ఇక్కడ లేను. కానీ మామూలుగా ఇప్పుడు మీరు సరి చేసుకోవాల్సింది ఏంటంటే జ్ఞానం కలిగిన హిందువులు నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ప్రతి జాతరలు జరుగుతున్న, దైవత్వం పేరు జరుగుతున్న ఒక ధర్మకర్తలో 100 ఎకరం ఉందనుకోండి ఒక దేవాలయానికి. ఆ దేవాలయం 100 ఎకరం ఉంటే తర్వాత రాను 50 ఎకరం అయిపోతే దాన్ని దొంగిలించిన క్రైస్తవులా కాదు, అక్కడ ఉన్న ధర్మకర్తలు. అని దేవాలయాలు దోచుకునే ధర్మకర్తలు. దేవాలయాలు దేవుడి పేరుతో అడ్డం పెట్టుకుని ప్రతి మతంలో దేవుని చుట్టానికి 100 రూపాయల టికెట్, దేవుని చుట్టానికి 100 రూపాయల టికెట్, 500 టికెట్ ఎవరండి పెట్టేది? మసీదులో ఎవరైనా పెడుతున్నారా? చర్చికల్లో క్రైస్తవులు ఎవరైనా పెడుతున్నారా? ముందు మీరు సరి చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. దేవుని చుట్టానికి రేటు పెట్టిన సమాజంలో మనం ఉన్నాం. ఇదండి మన భారతదేశం గొప్పదని చెప్పడానికి. ఈ రోజుకి వచ్చే దళితులు అనబడిన వాళ్ళు దూరంగా పెట్టింది ఎవరు కాదు, మీరు కదా. నేను యేసుప్రభు వారు ఆకర్షించబడటానికి కారణం ఏంటంటే సమానత్వం అనేది యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు కాళ్ళు కడిగాడు, అనగానే వాళ్ళు కాళ్ళు కడిగాడు ఆయన.
ఆయన మహాకార్యాలు చేశాడు. అందుకు నేను ఆకర్షించబడ్డాను. ఈయనేమంటారంటే మదర్ తెరెసా గురించి తప్పుగా మాట్లాడటానికి బిగ్గర స్వరంతో మాట్లాడుతున్నాడు. దేశ ద్రోహం కింద అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఈయన. పద్మ ఇది భారతరత్న, ఆవిడికి మళ్ళీ పద్మ ఇది భారతరత్న. ఏమిటయా మదర్ తెరెసాకి భారతరత్న? ఆవిడ గురించి మాట్లాడతారా? దమ్ముందా? ఎన్ని అడుక్కునే క్రైస్తవ దేశాలు పడుంటే ఇక్కడికి వచ్చి ఆవిడ సేవ చేయాలా మదర్ తెరెసా? ఎన్నో అడుక్కు తినే క్రైస్తవ దేశాలు ఉన్నాయి, ఇక్కడికి వచ్చి సేవ చేయాలంటే నువ్వు కాకినాడలో ఎందుకు పీఠం పెట్టావు? హైదరాబాద్ ఎందుకు పెట్టలేదు? విజయవాడ ఎందుకు పెట్టలేదు? నీకున్న దర్శనం అది, ఆమెకున్న దర్శనం అది. ఆమె భారతదేశానికి 100 కోట్ల కంటే పైబడిన ఈ దేశంలో మరి సాంఘిక దురాచారాలతో అంటరానితనంతో పెట్టరేగిపోతున్న మనిషిని ఇంకా చూడలేని ఈ భారతదేశంలో మనుషులుగా చేద్దామని యేసు ప్రభువు ప్రేమ ప్రకటించిన ఆమె రాజ్యాంగపరంగా మత మార్పిడి చేసింది. నేను చేస్తున్నాను, నేను వెళ్ళే మీటింగ్లు అన్ని జిల్లాల మీటింగ్స్కి వెళ్తాను. నా పేరు కృష్ణమనాయుడు కిరణ్ పాల్. ఈయన నాయుడు సామాజిక వర్గం నుంచి యేసు ప్రభువుని ఎట్లా నమ్ముకున్నాడో నన్ను చూడటానికి, నా మాటలు వినడానికి మరి ఒక 1000 మంది 2000 మంది మీటింగ్ అటెండ్ అయ్యారనుకోండి. నా మీటింగ్ లో నన్ను గెస్ట్ గా పిలిచినప్పుడు 100-200 మంది పరివర్తన వస్తుంది నా ద్వారా. నేను వాళ్ళకి రాజ్యాంగపరంగా మత మార్పిడి చేయొచ్చు. రాజ్యాంగాన్ని ప్రశ్నించాలి. మీరు మీ చేతిలో ఉందిగా రైట్స్ అన్ని. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఉన్నారు, బీజేపీ గవర్నమెంట్ లో ఉందిగా, కంప్లీట్ గా రద్దు చేసేయచ్చు కదా బహిరంగ సువార్త సభలు. కానీ అసలు ఏ ఉద్దేశపరంగా కూడా మతం మారడానికి నిషేధం అని ఒక జీవో తీసుకొచ్చారా? మీ చేతిలోనే ఉంది కదా అయ్యా. మీరు చేయాల్సిన పనులు వేరే వాళ్ళు చేయాలని మీరు ఎవరికి చెప్పొద్దు దయచేసి. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఈ ప్రపంచంలో 200 దేశాల పైబడిలో 150 దేశాలు క్రైస్తవ దేశాలు అవట కారణం ఏంటి తెలుసా? సర్వీస్ అండి. యేసు ప్రభువులో ఉన్న గొప్పగా ప్రజలు నేర్చుకున్న సమానత్వం సర్వీస్, అంటే ప్రజలకి ప్రేమతో సేవ చేయటం. కాబట్టి మీరు మదర్ తెరెసా మాట్లాడటానికి ఆ విషయంలో దమ్ముందా? లేకపోతే ఆమె 2 జతలో చీరలో, ఒక జత చీర దండం మీద ఉంది, ఒక జత చీర తన ఒంటి మీద ఉంది. ఎంత వైరాగ్యంతో బతికిందండి. ఎంతోమంది మహానుభావులు, హిందూ పీఠాధిపతులు కూడా మహానుభావులు ఉంటారు, కానీ నీకులాగా అలాగా ప్రవర్తించట్లేదు. నువ్వు యోగి ఆదిత్యనాథ్ లాగా మరి సీఎం అవ్వాలని ఆంధ్రాలో పార్టీలోకి ఎంటర్ అయ్యారు మీరు. నేనేమంటానంటే మీ వ్యక్తిగత విషయాలు మీరు పక్కన పెట్టుకోండి. ఒక భారతరత్నకి నోబెల్ పీస్ కి కొన్ని లక్షల మందికి అన్నం పెట్టిన ఆమె గురించి మాట్లాడతారా? నువ్వు కుష్ఠరోగులు అంటుకునే దమ్ముందా నీకు అని మేము అడగవచ్చు. లేకపోతే పేదవాళ్ళని వాంతులు చేస్తున్నప్పుడు చేతుల్లో పట్టుకున్న దమ్ముందా? 10th క్లాస్ పుస్తకాలు, 7th క్లాస్ పుస్తకాల్లో కూడా ఆమె గురించి ఎంతో మంది రాశారు. ఎందుకంటే మహాత్ముల గురించి, పుణ్యాత్ముల గురించి రాయటం వలన అది ప్రేరణ చెంది భారతదేశ సమాజం యువత బాగుపడదనే ఆశ. ప్రతి దేవాలయం ముందు జాతరలు జరుగుతున్నప్పుడు తాగి చిందులేసి అర్ధనగ్న దృశ్యాలు, డ్రామాలో ఇవన్నీ కూడా సరి చేసుకోవద్దా? ఇందుకగా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నా నన్ను అడుగుతున్నప్పుడు నేను అంటాను, చర్చి ముందు కానీ మసీదు ముందు కానీ ఎక్కడైనా సరే జుగుత్సాకరమైన బావలు సయ్యా పాటలు కానీ మసక చీకట్లో ఏంటండి దేవుణ్ణి ఆరాధించుకునే వివరం ఇదేనా? ఇలాంటి విషయాలు మీరు సరి చేసుకోకుండా క్రిస్టియానిటీ మీద, లేకపోతే యేసు ప్రభువు మీద, మదర్ తెరెసా మీద పడడం చాలా తప్పని నేను పరిపూర్ణంగా గారిని జ్ఞానంతో మీరు మాట్లాడమని ఎంతమంది హిందువులు జ్ఞానం కలిగిన వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు. కుసంస్కారంగా ఉండేవాళ్ళు ఎలాగ ఉంటారు ఎప్పుడు చూడండి. సేవ చేయాలా మదర్ తెరెసా? ఎన్ని వందల క్రైస్తవ దేశాలు అడుక్కు తింటున్నాయి, హాస్పిటల్ లేవు, అక్కడికి వెళ్ళి సేవ చేయదు. ఇండియాకు వచ్చి సేవ చేసిందట. ఇండియాకి ఎందుకు వచ్చింది? అప్పటికి అంటరానితనం పెట్టరేగిపోతుంది, సాంఘిక దురాచారాలు పెట్టరేగిపోతున్నాయి. నేను మరలా చెప్తాను, విధవరాలు ఎదురొస్తే ఆగిపోయే సమాజంలో ఇప్పటికీ ఉన్నాం మేము. విధుల భర్త చచ్చిపోతే మొహం చూడకూడదని ఇప్పటికీ ఉన్నాం. మా నాన్నగారు చనిపోయే సంవత్సరం అయింది, మా అమ్మగారు అదే భయపడుతుంది. ఎలాంటి పరిస్థితి? ఇవన్నిటిని మీరు ఖండించాలి కదా. మీరు ఖండిస్తున్నారా? ఇవన్నీ ఖండించట్లేదు. దమ్ముందా? లేకపోతే గొప్ప గొప్ప మహాత్ముల గురించి మాట్లాడటానికి ప్రేమ ఉండాలి తప్ప దమ్ముతో పని లేదు స్వామీజీ. 50,000 ఆడపిల్లల్ని, భారతీయుల ఆడపిల్లల్ని ఎగుమతి చేసింది ఆ మదర్ తెరెసా. మీ మదర్ తెరెసా, మీరు పూజించుకునే మదర్ తెరెసా, ఆవిడికి ఆ రోజు మీరందరూ కలిపి కుమ్మక్కై భారతరత్న ఇప్పించిన మదర్ తెరెసా ఇప్పుడు 50,000 మందిని ఎగుమతి చేసిందా ఆమె? మీ కాకినాడ దగ్గర ఎన్ని ఇల్లు ఉన్నాయండి, వేశ్యాగృహాలు ఉన్నాయి. నువ్వు పెద్దాపురం వెళ్ళి దీక్ష చేయి, పెద్దాపురంలో వేశ్యాగృహాలు మూసేయండి అని వీళ్ళు ధర్నా చేసేది ఎప్పుడన్నా? ఆడి గురించి మాట్లాడరు. కాకినాడలో, తూర్పుగోదావరి జిల్లా ఎన్నో వేశ్యాగృహాలు ఉన్నాయి, ఎంతో మంది లంచగొండలు ఉన్నారు. వాళ్ళ ముందు వాళ్ళ పేర్లు చెప్పి మాట్లాడుతున్నావా? మహాత్ముల గురించి, పుణ్యాత్ముల గురించి మాట్లాడటానికి బయలుదేరారు మీరు. కాబట్టి నేను గుర్తుపెట్టుకోండి, సూర్యుని మీద టార్చ్ లైట్ వేస్తే ఆ వెండ మనం తట్టుకోలేం. గుర్తుపెట్టుకోండి, మహాత్ముల గురించి మాట్లాడాలి, చెడ్డవాళ్ళ గురించి మాట్లాడండి. క్రిస్టియన్లో చెడ్డవాళ్ళు ఉన్నారు, వారి గురించి మాట్లాడితే నేను రాను. మహాత్ముల గురించి, పుణ్యాత్ముల గురించి మాట్లాడటానికి ఆమె 90 దేశాల్లో సేవ చేసింది. ఎంత అద్భుతమైన సేవ. ట్రస్ట్ తన వారసులు లేరండి, ఆ ప్రాపర్టీస్ మొత్తం కూడా కమిటీ పేర్లు ఉన్నాయి.
అవి మీకు తెలుసు. మహాత్మ గురించి మాట్లాడటానికి మీరున్నప్పుడు నేను చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితంలో ప్రేరేపించబడి భారతదేశానికి వచ్చి ఎంతో మంది లక్షల మందిని ఉద్ధరించింది. ఉద్దేశపూర్వకంగా మారు మనసు పొందిన వాళ్ళు మారారు. మారిన వాళ్ళకి మతం మార్చింది నీ భాషలో, మా భాషలో పరివర్తన చెందారు. ఎంతో మంది అన్ని దేశాలు సేవ చేయడానికి ఇక్కడి నుంచి పంపించింది. అంతే తప్ప ఎక్కడో ఏదో తప్పుడు పనులు చేయటం కాదు కదా. ఎప్పుడో తప్పుడు పనులు చేయడం ఈ రోజు కూడా చెప్తున్నాను. ది గ్రేట్ వివేకానంద, ది గ్రేట్ పివి నరసింహరావు గారు క్రిస్టియానిటీ గురించి ఎంత గొప్పగా మాట్లాడాడు వినవయ్య. విని చక్కగా నీకు నచ్చిన దేవుళ్ళ గురించి చక్కగా క్రమంగా చెప్పుకోండి. క్రిస్టియానిటీలో కూడా ఉంది ఈ దరిద్రం. ఈ దరిద్రం క్రిస్టియానిటీలో కూడా ఏముందంటే ఎట్లా పడితే అట్లా దైవదోషం చేస్తున్నారు. యేసు ప్రభు మహా గొప్ప దైవత్వం గురించి ఆమె గురించి చెప్పడానికి సమయాలు చాలా ఇక్కడ మనకి. కాబట్టి పరిపూర్ణానంద గారు మీరు తప్పుగా మాట్లాడకుండా మంచిగా ప్రవచనాలు చెప్పుకుంటా మీరు ముందుకెళ్ళండి. అంతే తప్ప మరి ఎట్లా పడితే అట్లాగా బినామీలుగా ఎట్లా పడితే అట్లా ఘోరంగా ఉంటానికి వీల్లేదు. నా జీవితంలో యేసు ప్రభు నా జీవితాన్ని ఉద్ధరించాడు. నేను కొన్ని వేల సభలకు అటెండ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు నా ద్వారా ఎంతోమంది మారుతున్నారు. రాజ్యాంగం మాకు ఇచ్చిన హక్కు. నేను మళ్ళా చెప్తున్నాను, గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా. మీరు కంప్లీట్ గా దాన్ని అసలు ఏ ఉద్దేశపరకం కూడా మతం మాటకు వీలేదని ఒక జీవో పార్లమెంట్ లో పాస్ చేస్తే ఎన్ని ఉండవు కదా. ఎందుకు పాస్ చేయట్లేదు? పాస్ చేసిన రోజు గవర్నమెంట్ స్కూల్ పోతాయి కాబట్టి వాళ్ళు పాస్ చేయలేకపోతున్నారు. ప్రపంచ దేశాలన్నీ యేసు ప్రభు దేశాలు. ఇది ఒక మరి అక్కడి నుంచి మనకున్న దాని ఏమంటారంటే కమ్యూనికేషన్స్ మొత్తం దెబ్బతింటాయి. అది తెలివిగా అట్లా ముందుకెళ్తున్నారు తప్ప ఎలా పడితే అలా మాట్లాడి ఏదో మదర్ తెరెసా మీద బుర్ర జల్లదాన్ని చూస్తే ఖచ్చితంగా తప్పు చేస్తున్నారని చెప్తున్నాను. ఈయనే కాదు, ఆయన అతివాదులు ఎవరైనా కూడా, ఆయన ఫాలోవర్స్ ఎవరైనా కూడా తప్పు చేస్తున్నారు. నా మాటలు జ్ఞానం కలిగిన వాళ్ళకి అర్థం అవుతాయి. నా పేరు కృష్ణమనాయుడు కిరణ్ పాల్. మీరు దీని గురించి మీకు నా అనాలిసిస్ కరెక్ట్ గా ఉందా లేదా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. రైట్.